हाय दोस्तों, वेलकम बैक माई चैनल द रिली शो। आज हम मूवी देखने वाले हैं, मूवी का रिएक्शन देने वाले हैं और पोल के हिसाब से श्री आंजनेय मूवी ने 45% पोस्ट के साथ अपना जगह बना ली है इस टाइम। सो वी गोना रिएक्ट टू श्री आंजनेय मूवी। पहले उसके डिटेल्स में चले जाते हैं। श्री आंजनेय मूवी में है नितिन, चार्मी, पिल्ला प्रसाद, चंद्रमोहन जी, एल.बी. श्रीराम, प्रकाश राज एंड रम्य कृष्ण। इस मूवी के डायरेक्टर, राइटर एंड प्रोड्यूसर हैं कृष्णवंशी जी एंड म्यूजिक दी है मनीष शर्मा जी ने। तो चलिए बिना किसी देर के शुरू करते हैं अपना रिएक्शन। अगर कोई गाना नहीं आएगा विद टाइटल कार्ड्स तो मैं फॉरवर्ड कर दूंगी। अगर गाना आएगा तो आई वॉच इट, बिकॉज मैं कोई गाना मिस नहीं करना चाहती। फिर से आई हैव टू गो बैक एंड देन रिकॉर्ड इट अगेन। सो विल सी। मयूरध्वजरथ सहितं रुद्रतेजस्वरूपं शिवाज्ञं शरवणजनितं ज्ञानशक्तिं कार्तिकेयं षडान्यं सुब्रह्मण्यं देवदेवं नमामि। अभी मूवी शुरू भी नहीं हुआ। आँख की तरह लग रहा है। श्री आंजनेयम। श्री आंजनेयम बसु कपड़ बॉसु श्री आंजनेयम सीतम्म तल्ली ప్రాజెక్ట్ डैम बना रहे हैं। ఆంధ్రులకు అన్నపూర్ణ, ద రైస్ బ్యాగ్ ఆఫ్ ఇండియా అని ఒకప్పుడు పిలువబడిన ఈ ప్రాంతంలో ఇప్పుడు లక్షలాది మంది జనం వానలు కురవక, పంటలు పండక, కరువుతో విలవిల్లాడుతున్నారు. కేవలం వర్షాధారంతో అప్పుడప్పుడు మాత్రమే పంటలు పండే ఈ ప్రాంతాన్ని ఎప్పుడూ సస్యశ్యామలం చేయడానికే ఈ సీతమ్మ తల్లి ప్రాజెక్టు. అది దాని చుట్టూ ఉన్న ఈ కొండల మీద పడిన వర్షపు నీరు, పైనుండి చిన్న కాలువల ద్వారా వచ్చే నీరు వృధా కాకుండా ఇక్కడ ఒక డ్యామ్ కట్టి, ఇక్కడ వాటర్ స్టోర్ చేసి, ఇక్కడున్న ఈ కాలువ ద్వారా పంటలకు అవసరమైనప్పుడల్లా కింది ప్రాంతాలకు నీరందించాలనేదే ఈ ప్రాజెక్ట్ పూర్తయితే కరువు అనే మాట ఈ ప్రాంతానికి కరువైపోతుంది. గ్రీన్ ఇండియా అంత సస్యశ్యామలం అవుతుంది. ये अच्छा काम करने जाओ तो कुछ ना कुछ प्रॉब्लम हो ही जाती है। आगे ఏంటి బ్రహ్మణ గారు, ఏంటి దౌర్జన్యం? నీది కాకుంటే తాడ్ సెట్కి ఎదురుడాకమన్నాడంట. వెనకటికి నీలాంటోడు. నీ సొమ్మేం పోయింది? ఈ డ్యామ్ కడతా, ఈ జనానందరికి మేలు చేస్తానని ఇందిరాగాంధీ లెవెల్లో స్పీచ్లు ఇచ్చేసి గవర్నమెంట్ని మాయ చేసేసి కోట్లకు కోట్లు శాంక్షన్ చేయించేసుకుని నాసిరకం డ్యామ్ కట్టేసి మా పేదోళ్ళందరి కడుపులు కొడతానంటే నేను ఒప్పుకోను.
డ్యామ్ కడితే పైనున్న 12 మునిగిపోతాయంటూ ఈ పేదోళ్ళందరికీ నష్టపరిహారంగా కొంత ముష్టి పడేసి మొత్తం నొక్కేసి నాసిరకం డ్యామ్ కట్టేసి చివరకు ఆ డ్యామ్ లో నీళ్లు చేరిన తర్వాత ఏ రాత్రికో అది పగిలిపోయి కింద నిన్న ఊళ్ళన్నీ నీళ్ళలో కొట్టుకుపోయి మా పేదోళ్ళ బతుకులన్నీ మట్టి కొట్టుకుపోతుంటే ఈ డ్యామ్ ఇక్కడ కట్టడానికి ఈలేదు. బ్రహ్మణ గారు, రౌడిజం చేస్తున్నారు మీరు. ఇది గవర్నమెంట్ చేస్తున్న ప్రాజెక్ట్. ఇలా జనాలను వేసుకొచ్చి ఆపడానికి ప్రయత్నిస్తే పెద్ద పోలీస్ కేసు అవుద్ది. అదే మరి అలా అంటావనే నా పద్ధతిలో నేను వచ్చాను. ఇదిగో లాయరు, దొరగారికి చూపించు. నమస్కారం. చూడండి ఇంజనీర్ గారు, ఆ డ్యామ్ ఇక్కడ కట్టడం వలన ఆ పైన మునిగిపోతున్న గ్రామాలకి, గ్రామాల్లో నివసించే ప్రజలకి గవర్నమెంట్ వారిచ్చిన నష్టపరిహారంలో అవకతవకలున్నాయని మీ మీద, మీ డ్యామ్ మీద ఆ ఊరి ప్రజలందరూ హైకోర్టులో వేసిన పిటిషన్ వలన తక్షణమే ఎక్కడి పనులు అక్కడ ఆపివేసి ఎంక్వైరీ జరిపించాలని హైకోర్టు వారిచ్చిన స్టే ఆర్డర్. ఇంజనీర్ అన్నయ్య, ఈ డ్యామ్ గురించి నాకు చెప్పకుండా, డ్యామ్ కాంట్రాక్ట్ నాకు ఇవ్వకుండా డ్యామ్ కట్టేసి మంచి పేరు కొట్టేద్దామనుకున్నావా? డ్యామ్ పేరు చెప్పి నువ్వు, నీ పేరు చెప్పి నీ కొడుకు, ఆ కొడుకు కొడుకులు అంతా గొప్పోలైపోయి నన్ను తొక్కేద్దామనుకున్నారా? అర్థమైందా ఈ బెమ్మంగాడంటే ఏంటో? నేను బతుకుండగా ఈ డ్యామ్ పని జరగనివ్వను. ఈ డ్యామ్ వద్దు, నువ్వు వద్దు. బ్రహ్మన్న, నువ్వు చెబుతున్న ప్రతి ఒక్క మాట అబద్ధమని నీకు తెలుసు, నీ వాళ్ళెక్కడో తెలుసు. నీ ఒక్కడి స్వార్థం వల్ల లక్షలాది మందికి అన్యాయం జరుగుతుంటే నేను చూస్తూ ఊరుకోను. ఈ డ్యామ్ నా కళ, మనందరికీ అన్నం. నేనేంటో, ఈ డ్యామ్ ఏంటో, ఈ ప్రాజెక్ట్ వల్ల ఈ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళకి ఎంత ఉపయోగమో ఇక్కడున్న అందరికీ తెలుసు. ఇక నీ స్టే ఆర్డర్. రేపే హైదరాబాద్కి వెళ్ళి సీఎం గారిని కలిసి దీనికి సమాధానం తెస్తాను. ఈ డ్యామ్ ఆపడం నీ వల్ల కాదు కదా, నిన్ను పుట్టించిన బాబు తరం కూడా కాదు. నేను ఈ డ్యామ్ కట్టి తీర్తాను. నేను ఈ డ్యామ్ నిన్ను జైలుకి పంపించైనా సరే. సరే అన్నయ్యా, ఇష్టమో అది చెయ్యి, నాకేది ఇష్టమో అది చేస్తాను. పదండ్రా. मैं ये बोल रही थी कि अच्छा काम करने के लिए ना कोई लोग आगे आए ना आए, बट बुरा रोकने के लिए पक्का आते हैं. अच्छा काम रोकने के लिए तो पक्का आते हैं बुरे लोग. శ్రీ ఆంజనేయం బాసు, సీతమ్మ తల్లి ప్రాజెక్ట్ ఇక నీదే బాధ్యత. శ్రీ ఆంజనేయం బాబు నాన్న శ్రీ ఆంజనేయం అమ్మిచ్చింది. బాసు, చాలాసేపు అయింది వచ్చి. సారీరా, మన సీతమ్మ తల్లి ప్రాజెక్ట్ దగ్గర టెన్షన్ ఎక్కువైంది. సారీ. కొత్తే ఉందండి, మన పెళ్ళైన దగ్గర నుంచి అలవాటేగా. సారీ చెప్పానుగా. ఊరే నాన్న నా బంగారు కొండ. ట్రైన్ ఎలా ఉండిందిరా? कौन से आए हैं इनके पास? వామ్మో, పేరుకి తగ్గట్టు సీతమ్మ తల్లిలాగా. Oh, I was thinking something's gonna happen. Oh my God.
बच्चे को नहीं देखा ना, इनको पता नहीं है बच्चा है बोल के। राइट, अम्मा 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 नाना माय गॉड, अंधेरे में अकेला है यार। अम्मा कौन है अम्मा? శ్రీ ఆంజనేయం. కోటి ఆగు, ఆ బొమ్మ నాది, నా శ్రీ ఆంజనేయం నాకు ఇచ్చేయి. कहाँ लेके जा रहे हैं? किसी के घर के पास लेके जा रहे हैं? ओह मंदिर। నా బొమ్మ నాకు ఇవ్వకపోతే అమ్మతో చెప్తా. విపుంగవ దీనబంధో సుగ్రీవ మిత్ర ధనుజాంతక వాయుసూనో లోకైక వీర పురపాల గదాప్త ప్రాణ ఉత్తిష్ట దేవ శరణాగత రక్షణార్థం దుష్టగ్రహాంతర విపత్తే శత్రుసంఘ దూరీ పురుష్పభువి సర్వభయం సదామే వీరాంజనేయ భవనాత్తమ సుప్రభాతం. అకాల మృత్యురణం సర్వవ్యాధి నివారణం శ్రీరామపాదోత సంపాదనం ఆయుష్మాన్ ఆయుష్మాన్. రామచంద్ర, నాన్న నువ్వెవరు? నీ పేరేమిటి? బాబు. బాబా? మీ నాన్నెవరు? మీ నాన్న పేరేమిటి చెప్పు. నాన్న పేరు నాన్నే. నాన్న? పోనీ మీ అమ్మ పేరేమిటి చెప్పరా? అమ్మ. అమ్మ? మీ అమ్మ పేరురా? అమ్మ పేరు శ్రీ ఆంజనేయం. శ్రీ ఆంజనేయమా? శ్రీ ఆంజనేయం. రామచంద్ర ప్రభు. దేనికంటే దీనికి ఇంత మల్లగాలాలు పడిపోతారు? ఆడమ్మా నాన్న దొరికే వరకు రోజు నేను ఆడి కడుపు నిండా ఇడ్లీలు ఎడతాను. సాకలు కూడా మీరు అనుకోపోతానండి. ఈ బుడ్డోడికి ఒక పూట బొవ్వ నేను కూడా ఎడతానండి. ఒక పూట 2 పూటలు ఏంట్రా? ముప్పొద్దుల మా ఇంట్లోనే తినమనండి. నాకు చేతి కింద గుంటడు ఉన్నట్టు ఉంటది, మా సంటిదానికి కూడా ఆడుకోవడానికి తోడు ఉన్నట్టు ఉంటది. కానీ ఉండేది ఎక్కడనే? ఎక్కడో ఎందుకు, ఇక్కడే ఈ గుళ్ళోనే ఉంటాడు. నాకు మాత్రం ఎవరున్నారు? ఆ శ్రీరామచంద్రుల వారితో పాటు వీడు కూడా నాకు తోడుగా ఉంటాడు. ఆయన ఏ సంకల్పంతో వీడిని ఇక్కడ పంపించాడో ఏమిటో. పూజారన్నయ్యా, డ్యాం పని ఆగిపోయిందన్నయ్యా. డ్యాం పేరుతో జనాన్ని ముంచేద్దామనుకున్న ఇంజనీర్ గాడు అయిప లేకుండా పారిపోయాడు. ఆ డ్యాం ఇంకెప్పటికీ జరగకూడదని ఆ శ్రీరాములోరికి సీతమ్మకి బాగా చెప్పండే. అలాగే. నేను చేసిన తప్పులన్నీ క్షమించే తండ్రి. मैंने एक्सपेक्ट नहीं किया था स्टार्टिंग में इतना रोना आएगा यार. శ్రీ ఆంజనేయం. నాన్న శ్రీ ఆంజనేయ. ఆ చుట్టూ తౌడు పొట్టేలా కట్టుకురా. అంజీ
गांव वाले सब प्यार से देख रहे हैं यार इसको। तो प्यारा बच्चा है। శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే మంగళం కౌసలేంద్ర మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం గురుజీ వద్దు గురుజీ పెట్టకుండా ఊళ్ళోకి వెళ్ళి గురుజీ విగ్రహ ప్రతిష్ఠ చేసి వస్తావా? పెట్టివ్వరని తప్పైపోయింది గురుజీ, ఈసారి క్షమించండి. మీరు తప్ప నాకు ఈ లోకంలో ఇంకెవరున్నారు చెప్పండి. దీనికి ఏం తక్కువ లేదు. లే విగ్రహ ప్రతిష్ఠ చేసేయగానే సరిపోదురా, దానికి నియమనిష్టలతో రోజు పూజలు చేయాలి, నిత్య నైవేద్యం పెట్టాలి. అలాగే ఎలా చేసేద్దాంలేండి. బయలుదేరేది పెద్ద వృద్ధావనాలు. నీకే రోజుకో ఇంట్లో నైవేద్యం పెడుతున్నారు, నువ్వు మళ్ళీ నైవేద్యం పెడతావా స్వామి వారికి? ఏడ్చావులే. ఇంతకీ ఏమైనా తిరిగి తెచ్చావా? నిన్న గవర్రాజు గారు ఇదిగో ఈ ప్రసాదం తీసుకో. గుర్తు చేస్తారు. శ్రీ ఆంజనేయం ఎక్కడికి? మా బాస్ కి నైవేద్యం పెట్టేసి. అపచారం. ఇది స్వామివారికి నైవేద్యం పెట్టిన ప్రసాదం రా, మళ్ళీ నైవేద్యం పెట్టకూడదు. తప్పు కాదు. ఎలారా? మీ బాస్ శ్రీరామచంద్రుని ప్రసాదం కంటే మా బాస్ ఆంజనేయ స్వామికి ఇష్టమైనది ఇంకేముంటుంది? అంటే ఈ ప్రసాదం ఆయనకు నైవేద్యమే కదా. రాములు వారి ప్రసాదం ఆంజనేయ స్వామికి నైవేద్యమా? అవును కదా. ఉంటాయి సరిగా చూసుకోండి, మీకు అన్ని అనుమానాలే. ఏంటండి ఈ చీరలు బుజ్జమ్మ గారికి ఇచ్చిరా? మా బాస్ కి ప్రసాదం పెట్టేసి ఏడ్చేవలే, ముందు చీరలు ఇచ్చిరా. బుజ్జమ్మ గారు పట్లండి. అదేంటి నువ్వు తెచ్చావేంట్రా? 20 చుక్కల ముగ్గ అండి. అవును. అయ్యో చుక్క తక్కువ ఉందండి. అయ్య బాబోయ్, అప్పుడేలా లెక్కెట్టేసేవరా నువ్వు? శ్రీ ఆంజనేయం అంజీ ఒక బిందె నీళ్ళు తెచ్చి పెట్టవా? Oh, the guy who taught him how to do exercise. నరం నలిగింది. అబ్బా అదే వెనికింద్రా అంజీ. ఇది పట్టుకోండి చెప్తా. Oh, all rounder. మెడిసిన్ పతా హై, మంత్ర పతా హై. వయసు అయిపోయింది కదా, ఇంకెందుకు ఈ కరోడాలు? వయసు అయిపోతుండ్రా, ఇప్పుడేం రెడీ. అలాగా సెట్ అయిందా? ఇవ్వండి. థాంక్స్ రా. శభాష్ రా అంజీ. శ్రీ ఆంజనేయం ఆంధ్ర సోడా బుడ్డి మడిపోను తాగింది మొత్తం దిగిపోయింది. పాపం తినడానికి ఏమైనా పెట్టు. అయ్యో ఆకలేస్తుందా బాస్? చా ఆలస్యం అయిపోయింది బాస్. ఏది అనుకోకే, వస్తుంటే ఊర్లో అందరూ అంటే పాపం వాళ్ళ పనులు కూడా చేయాలి కదా బాస్. సరే తొందరగా తిన, ఎవరు చూడకుండా. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాతి విగ్రహం ప్రకృతి ప్రదాయం పచే వాయుపుత్రం పచే వాళ్ళ కావిడి నీళ్ళు ఇస్తాను. అక్కర్లేదురా, నేను తెచ్చేసాను. ఒకప్పుడు బాగా బతుకున్న మన జాలి కూడా లేకుండా ఆడి చేత నీళ్లు మోయించింది, నా చేత పప్పు రుప్పించేస్తుంది. ఎవరబ్బా? అయ్యి బాబాయ్ మీరు రుబ్బుతున్నారేంటి? బాగరా రుబ్బా. 3 నెలల నుంచి పందులు మేసినట్టు మేసారు. డబ్బులు అడుగుతుంటే రేపెత్తా మాపెత్తా అని మార్చా తిరుగుతున్నారు. సచ్చినాడు తెచ్చి దాకా చచ్చిపోవాలని ఉంది. ఒరే అంజీ, కర్మగాలి ఆ సీతమ్మ తల్లి డ్యామ్ ఆగిపోయింది గాని ఆ సీతమ్మ తల్లి డ్యామే పూర్తి అయ్యి ఉంటే మా పంటలు మాకు పండు, మా డబ్బులు మాకు వచ్చిన, మాకు నీ ఎదవరూపుడు తగ్గును. అవునా? పోను తొందరగా డ్యామ్ పూర్తి చేసేమని బెమ్మనకు చెప్పనా? రోజు మాకేటి న్యూసెన్స్. గవర్నమెంట్ తో హెట్టుగాకు
పాలు ఇరిగిపోతాయి. లైసెన్స్ ఏంటి? లైసెన్స్ అదేనమ్మా 4 ఇడ్లీ కూసింది అల్లం చట్నీ. థ్యాంక్స్ రా. అప్పు కాదు ముష్టి కాదు పోలీసు. ఒరే అంజీ, ఊరు మధ్యలో ఆంజనేయ విగ్రహం పెట్టామని లైసెన్స్ కట్టావా? ఊరంతా మా బాస్ విగ్రహానికి చందా ఇచ్చారు కానీ మీరు ఎగ్గొట్టారు కదండి, అందుకని మీ చందాని మీ లైసెన్స్ గజం కట్టేసుకోండి. దేవుడి పేరు చెప్పి అదే దెబ్బ కొట్టావరా. Cycle batch. Oh my god. कौन है ये लोग? यादव सच में यादव శ్రీ ఆంజనేయులు శ్రీ ఆంజనేయ మా బాస్ అండి. బాసా తప్పండి, ఆంజనేయ స్వామి కళ్ళు పోతాయి. కళ్ళ ఆంజనేయ స్వామి అదేరా తోకుంటది కదా హనుమంతుడు. నువ్వు కూడా తోకెట్టుకుని సెంటర్ లో నిలబడచ్చు కదరా. ఇడికి ప్రసాదం పెట్టేది అవడరా. పులిసెట్ని ఉందా? అయ్యో తప్పండి, తినేదన్నాలు ఊసేకూడదండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అండి. Oh my god. నిజమండి, అన్నం పరబ్రహ్మ స్వరూపం. అవునండి, అన్నం పరబ్రహ్మ స్వరూపం అండి. ఊసేకూడదండి, తప్పండి. 10 మందిళ్లలో అడుక్కు తిని బతికి ముష్టి నా కొడుకువి నువ్వు నాకు నీతులు చెప్పు. क्या है लोगों की प्रॉब्लम क्या है, समझ नहीं आ रहा है. चार्ली Oh my god, she's so fierce, yaar. పిచ్చి మహారాజుని పట్టుకుని ఎదవ ये लड्डू है क्या? గొప్ప అనుకున్నారా? శివంగి ఆడపులి. అయ్యో బాబోయ్, వద్దు వద్దు వద్దు. నవ్వులేస్తారా ఎదవ్వా? నువ్వు అయిపోయావే. గేదెలు గవర్రాజు పదు సారీ పదు తప్పైపోయింది. వీళ్ళంతా ఎదవలిపోద్దు. ఏంటో లడ్డు నువ్వేం పెద్ద చిరంజీవి అనుకుంటున్నావా? వీళ్ళు పెద్ద రౌడీలు, నువ్వు బొంగులో లీడర్ వా? పొర తాడేదవా? అంజే మన నా చొక్కా కొత్తగా ఇక్కడ ఎవరి చేస్తావా? ఎదవ్వా సుబ్బరాజు ఏదో బతుకు. అది నా చొక్కా చింపేసి అలా రెచ్చిపోతుంటే నువ్వు మమ్మల్ని ఆపుతావా? నేనే కోకోకోలా తగ్గి చచ్చిపోతాను అంతే. ये क्या है? पेप्सी पी के मर जाऊंगा, कोका कोला पी के मर जाऊंगा. I love పద్దు. We all know from the first look you gave her. I love పద్దు. అయ్యయ్యో ఏంటండి మొత్తం మీరే పితికేసుకుంటున్నారు. దీన్ని కొంచెం తాగనివచ్చు కదండి. పాపం అండి. పాపమా ఏంట్రో? అది పాపం అనుకుంటే మనం పాపం అయిపోతాం రా. మనం పాపం అయిపోవడం ఏంటండి? మరి కాదేంటి? పొద్దున్నే కాఫీ తాగాలి, దానికి పాలు కావాలా? అన్నం ముందు కూర్చున్నాక ఆవకాయలోకి నెయ్యి కావాలి, దానికి పాలు కావాలా? ఎన్ని కూరలు తిన్నా శివరాఖరికి పెరుగు కావాలి, దానికి పాలు కావాలా? ఎండన పడి వస్తే దావతికి మజ్జిగ కావాలి, దానికి పాలు కావాలా? పండక్కి పాలు కావాలి, పెళ్లికి పాలు కావాలి, శోభనానికి పాలు కావాలి, బిడ్డ పుడితే పాలు కావాలి. అంతెందుకురా, రోజు గుళ్ళో రాములోరికి చేసే అభిషేకానికి కూడా పాలు కావాలి. ఏంట్రా పొద్దుటే నా కొంత మీద పడ్డారే? ఆ బెమ్మాన కూడా కుప్పలు కుప్పలుగా డబ్బులు ఖర్చు పెట్టేసి ఎలక్షన్ లో పోటీ చేశాడు కదా బాబాయ్. డిపాజిట్ కూడా దక్కలేదు, తుక్కు తుక్కు కింద ఓడిపోయాడు. ఇప్పుడు ఆడి పరిస్థితి తలుచుకుంటేనే చాలా జాలేసేస్తుంది. మనం జాలి పడాల్సింది బాధపడాల్సింది బెమ్మనగడు గురించి కాదు, మన గురించి గెలిచిన ఎమ్మెల్యే గురించి. ఆ బ్రహ్మణ్యే కాదు, వాడి బాబు దిగొచ్చినా సరే సీతమ్మ తల్లి డ్యామ్ ఆగదు. కరువుతో కటకటలాడే నా ప్రజానీకానికి డ్యామ్ కట్టించి పచ్చటి పొలాలతో సుఖంగా ఉండేటట్టు చేస్తాం. No, I think here comes the
నమస్కారం అన్నయ్య, నమస్కారం 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 నమస్కారం. ముద్దొచ్చెత్తనావన్నయ్య, నా మీద పెద్ద మెజారిటీ గెలిచేసావన్నయ్య. నువ్వు ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేవి, నేను ఓడిపోయిన ఎదవని. ఎలక్షన్ పేరు చెప్పి 5 కోట్లు అలా జనం మీద ఇసిరేశాను. నువ్వేమో సీతమ్మ తల్లి డ్యామ్ అన్నావు, నీకు గుద్దేశారు కొడుకులు. మంచి పనులు మాత్రం మానొద్దన్నయ్య. రోడ్లేంచన్నయ్యా, కరెంటు కూడా ఎట్టించన్నయ్యా. ఆ సీతమ్మ తల్లి డ్యామ్ జోలికి మాత్రం వెళ్ళొద్దన్నయ్యా. నిజమన్నయ్యా, ఎవరా డ్యామ్ జోలికి పాపం విచిత్రంగా చచ్చిపోతున్నారన్నయ్యా. రక్తం కక్కుకొనొకడు, గుండె ఆగిపోయి ఇంకొకడు, యాక్సిడెంట్ అయ్యి మరొకడు. ఆ రాములోరికి నాకు నీకు కూడా తెలుసన్నయ్యా. ఆ డ్యామ్ వద్దన్నయ్యా. పూజారి గారు అసలు దేవుడు ఉన్నాడండి? అయ్యో ఏమిటి అప్రోచ్ మాటలు? పాపండి నింపలేసుకోండి. దేవుడే లేకపోతే మనం ఎలా బతుకుతున్నాం? ఏం బతుకులరా అంజీ, గుళ్ళో ప్రసాదం తిని కడుపు నింపుకోవాల్సి వస్తుందిరా. భూములుండి పండించలేకపోతున్నాం, నీళ్లు లేక, నీళ్లుండి తాగలేకపోతున్నాం, కొనుక్కోవడానికి డబ్బులు లేక, గాలుండి పీల్చలేకపోతున్నాం, ప్రతి గాలి నా కొడుకు లీడర్ పై మొత్తం దేశాన్ని పొల్యూట్ చేయడం మనగళ్ళగా డబ్బులు సంపాదించలేకపోతున్నాం, సినిమాల్లోకి రాజకీయాల్లోకి ఎలా వెళ్ళాలో అర్థం కాక, నిజమని తెలిసి కూడా మాట్లాడలేకపోతున్నాం అండి. నిజమే పెద్ద అబద్ధం అయిపోయింది కాబట్టి. పేడకోళంగా మాట్లాడినా పచ్చి నిజాలే మాట్లాడారా? మరి సీతమ్మ తల్లి డ్యామ్ కి రావణాసుల్లా గడ్డం పడిన బ్రహ్మంగాన్ని చూస్తూ ఏం చేస్తున్నాడండి మన దేవుడు? తప్పు. మనిషి బతకడానికి కావలసినవన్నీ ఇచ్చాడు ఆ భగవంతుడు. అయినా మనిషి కామ క్రోధ మోహ మదమాశ్చర్యాలనే మాయలో పడి ఆయన పక్కన ఉండే అర్హతను కోల్పోతున్నాడు. కానీ స్వచ్ఛమైన జీవితాన్ని గడుపుతూ సాటి మనిషిలో భగవంతుని చూసే మనిషికి ఆయన ఎప్పుడు పక్కనే ఉంటాడు, ఏదో ఒక రూపంలో ఆదుకుంటూనే ఉంటాడు. అందువల్ల మనం ఎప్పుడు ఆయన పక్కన ఉండే అర్హతను సంపాదించుకోవాలి. అప్పుడు ఆయనే మంచిది డ్యామ్ పూర్తి చేయిస్తాడు. బాత్రూమ్ సింగర్. దాయి దాయి దమ్మ కులికే కుందనాల బొమ్మ, దాయి దాయి దమ్మ కులికే కుందనాల బొమ్మ. పద్దు అంజీ, హే రాకు రాకు రాకు. ఎందుకు? స్నానం చేస్తున్నాను రా సింగరుడా. అయ్య బాబోయ్, ఎందుకు వచ్చావు? మీ నాన్నగారు పంపారు. జున్ను పాలు ఉండే కదా, రాజుగారికి ఇమ్మన్నారు. సరేలే, స్నానం చేసే లోపు మంచి పాట పాడు. జై చిరంజీవా పాం 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 జగదేక వీరా జై చిరంజీవా జగదేక వీరా అసహాయ సూరా అంజని కుమారా. చల్లటి నీళ్లు పడుతుంటే దాయి దాయి దమ్మ కులికే కుందనాల అని జిల్లమని పాట ఒకటి పాడొచ్చుగా. తప్పు, అలాంటి పాటలు పాడకూడదు, పాపం. వద్దు, ఏమైంది? వద్దు, వద్దు, అరుస్తున్నావేంటి? వద్దు, వద్దు, చెప్పు ఏమైంది? వెరీ లష్. ఏం జరిగింది? వద్దు, వద్దు, ఇక్కడ వద్దు, వద్దు. అయ్యో కట్టేసింది. He knows medicine, right? I think. పావుగచ్చింది. అమ్మదేవుడో, ఎంత పని అయిందో. ఏంట రాగాలు? ఏం పర్లేదు, గోల్ చేయకుండా పడుకునివ్వండి. లేచాక వేడి వేడి పాలివ్వండి. పద్దు ఎలా ఉందమ్మా?
ఏమైంది? మాట్లాడకుండా అలా గెంతుతావేంటే? అంజిగారు కాదులేవే, నేనే మార్చాను. సమయానికి దేవుళ్ళ అంజిగారు వచ్చి కాపాడాడు కాబట్టి బతికిపోయావే తల్లి, లేకపోతే ఈ పాటికి ప్రాణం పోయిండేది. Oh, now she's like her feelings are changing for him. ఏంటి పద్దు ఎలా ఉన్నావు? Awkward. థ్యాంక్స్ అంజీ. శ్రీ ఆంజనేయం. 3 రోజుల నుంచి కనపడటం లేదేంటి? कितने पास भाग रहे यार. गुरुवार गुल्लो फूल देवाली. अब्बो ఎన్ని పనులు ఉన్నాయో. శ్రీ ఆంజనేయం. బ్రేక్. ఏంట్రా అంతా చూసేసి పారిపోతున్నావు? అయ్యో అంజయ్య, ఆడపిల్లనంతా చూసేసి మగాడివి నువ్వే అంత కంగారు పడుతుంటే ఇలా తిరగా. సాక్షాత్తు ఆడపిల్లను మొగుడు తప్ప ఇంకెవరు చూడకూడదు. నువ్వంతా చూసేసి ఇక్కడ ఇక్కడ కొరికేసి మొత్తం నొక్కేసి మరి నాకెలా? అది పద్దు పాము కట్టేసింది కదా నా రోజు. నిన్ను అవి తో రో రही थी. నువ్వే నా మెడలో తాళి కట్టేది. అంజయ్ స్వామి ఏంట్రా తాళి కట్టలేదనుకో తోలు తీస్తా. ఏ, అక్కడే ఉండు. చిక్కి ఆంజనేయం ఒరే అంజీ ఆగరా. ఒరే అంజీ సైకిల్ బ్యాచ్ అనే 7 సముద్రాలు దూకాడు కదా. దూకాడు కదండి. దూకలేదా? సముద్రమే దూకలేదు, దూకలేడా? చెరువే దాటలేడు. తప్పండి, పాపండి, కలిపోతాయండి. దూకాడు కదండి కదా. మన ఆంజనేయ స్వామి 7 సముద్రాలు దూకాడని యదవనా కొడుకులు నమ్మాలంటే నువ్వు ఆంజనేయ స్వామి భక్తుడు కనుక ఆ కాలువ దూకాలి. కాలువ అండి. నువ్వు ఈ కాలువ దూకితే చాలరా. దూకరా చూద్దాం. దూకరా పర్లేదు దూకు. మన బాస్ ఆంజనేయ స్వామి పరువు నీ చేతుల్లో ఉంది. ఏం చేస్తావు నీ ఇష్టం. वीडियो के यहीं रोक देते हैं. टू बी ऑनेस्ट मैंने एक्सपेक्ट नहीं किया था कि इस मूवी के स्टार्टिंग में ही रो दूंगी क्योंकि मुझे पता था डिवोशनल मूवी है तो शायद रोना पड़ेगा, लास्ट में रोना पड़ेगा. ऐसा नॉर्मली मैं थोड़े इस तरह के जो भी डिवोशनल मूवीज़ होते हैं कुछ ज़्यादा ही सेंसिटिव हूँ तो शायद रो देती हूँ. बट आई डिड नॉट एक्सपेक्ट टू क्राई एट द फर्स्ट पार्ट इटसेल्फ. विद इन लाइक 10 मिनट्स, हार्डली 10 मिनट्स, 6-7 मिनट्स के अंदर ही मैं रोना शुरू कर दूँगी. ये मैंने सच में एक्सपेक्ट नहीं किया था. बट उस बच्चे को अकेले सुनसान जगह पे अंधेरे में अपने माँ बाप के लिए रोते हुए, लाइक वो सोने से पहले माँ बाप थी और आँख खुलने के बाद उसकी पूरी ज़िंदगी बदल गई यार.
सो आई कुडंट कंटेन माई सेल्फ, बहुत रोना आ रहा था उस बच्चे का सिचुएशन फील करके, बहुत बुरा लग रहा था उसके लिए। बारिश में भीग गया पूरी रात एंड हिज लाइफ चेंज्ड, होल लाइफ चेंज विद इन फ्यू मिनट्स। बट थैंकफुली गांव वाले जो चंद्रमोहन जी हैं प्रीत की तरह जो कैरेक्टर प्ले कर रहे हैं उन्होंने, एंड गांव वालों ने उनको अच्छी तरह से देखा, उनको बढ़ाया, छोटे छोटे हेल्प लेते हुए उनको जिस तरह से हर दिन खाना खिलाया, एंड ही इज़ लाइक फैमिली टू देम। बचपन से उनके साथ रहा है तो वो भी एक फैमिली की तरह ट्रीट कर रहे हैं सब लोगों को, वो एटलीस्ट वो अच्छा लगा मुझे। एंड मुझे पता नहीं चल रहा है कि वो विलन जो है ना वो क्यों इतना अगेंस्ट है डैम को बनाने में। लाइक आई डोंट नो व्हाई, व्हाट्स हिज एजेंडा इज, व्हाट ही इज ट्राइंग टू डू। क्योंकि जब प्रकाश राज जी वो इंजीनियर की तरह जो बनने की कोशिश कर रहे थे, बनाने की कोशिश कर रहे थे, तब उन्होंने रोका, स्टे ऑर्डर लेके आए। और जो भी कोई ट्राई करता है उस प्रोजेक्ट को कंप्लीट करने के लिए, या फिर कोई भी एमएलए हो जाए, मिनिस्टर हो जाए, वो ट्राई करते हैं तो उनको डराते हैं, इनडायरेक्ट धमकियाँ देते हैं, वार्निंग्स, थ्रेट्स देते हैं कि अगर तुमने करने की कोशिश की तो पिछले जो इंसान थे ट्राई किया था वो इस तरह मरे, उस तरह से मरे, जिस तरह से बोल रहे थे ना। आई एम प्रेटी श्योर ही इज़ द वन हु इज ट्राइंग टू स्टॉप दैट प्रोजेक्ट, सो ही इज किलिंग एवरीवन हु इज ट्राइंग टू फॉरवर्ड दैट। सो मुझे लग रहा है कि कोई ना कोई कुछ स्टोरी है उस डैम के पीछे, कुछ इसको कोई सेल्फिश रीज़न होगा जिसकी वजह से वो ना चाहते हैं वो डैम बनना। सो वी हैव टू वेट फॉर द रीज़न व्हाई ही इज ट्राइंग सो हार्ड टू स्टॉप दैट प्रोजेक्ट। वो एक पॉइंट भी देखना है। एंड चार्मी यार सच में शी इज सो फियर्स, सो एक्सट्रोवर्ट एंड बहुत अच्छा लग रहा है। लाइक जितना नितिन सहमे से रहते हैं ना, उतना ही ऑपोजिट चार्मी है। लाइक वाओ, एंड आई लाइक हर इन द फर्स्ट सीन। जैसे वो सुब्बाराजू उनके जो साइकिल बैच है ना वो मारने की कोशिश करते हैं, तो कैसे वो फियर्स लॉयनेस की तरह आके फाइट करती है, उन सबको डरा के इनको लेके जाती है, वो मुझे अच्छा लगा। एंड वो सांप के इंसिडेंट के बाद चार्मी के फीलिंग्स चेंज हो जाती हैं, बट ही इज़ लाइक स्टिल ऑकवर्ड कि यार मैंने देख लिया। एंड ही इज़ ऑब्वियसली लाइक हनुमान जी के भक्त हैं, तो शायद वो ब्रह्मचर्य का कुछ सोच रहे होंगे शायद, इसलिए हर बार श्रीयांजनेयम बोल के ऐसा किसी ने कमेंट किया, ऐसा सोच रहे थे। बट ही वॉज क्यूट यार। लाइक ये जो गाना लास्ट में हमने देखा था ना, वाओ, शी वॉज लुकिंग सो हॉट, दैट सॉन्ग वॉज ऑल्सो सो हॉट। बट नितिन के शॉर्ट्स ना मुझे समझ में नहीं आ रहा था कि मैं सॉन्ग को कैसे रिएक्ट करूं, बिकॉज आई एम लाइक कम्प्लीटली नितिन जी के जो एंटिक्स थे ना, जो सर के ऊपर टॉवल डालना, एक्सप्रेशंस बनाना, रोना, लास्ट में तो रो भी देता है गाना खत्म होने के बाद। मुझे उसको देख के हंसी आ रही थी। जब भी नितिन उनके शॉर्ट्स आ रहे थे ना उस गाने में, फास्ट फॉरवर्ड करके दिखा रहे थे, लेकिन भागने का, छुपने का बहुत हंसी आ रही थी यार। एंड चार्मी वॉज लुकिंग सो ब्यूटिफुल दैट सॉन्ग। एंड वाओ मुझे पता चला कि क्या होने वाला है, बट आई हैव टू सी कि मेन रीज़न मुझे ये डाउट है अभी फर्स्ट पार्ट देखने के बाद, अभी मूवी बहुत ज़्यादा है, लाइक 1.5 और 2 आवर्स का मूवी अभी है। बट मुझे एक क्वेश्चन है कि वो डैम का क्या रीज़न है, डैम रोकने का क्या रीज़न है, वो एक मेन पॉइंट है। बाकी का आई एम श्योर मूवी में यही दिखाया जाएगा कि नितिन का एंड चार्मी का किस तरह से लव शुरू होता है, एंड गांव वाले कैसे डैम के लिए लड़ते हैं, शायद वही होगा, होपफुली वही है। एंड आई एम होपिंग टू सी सम डिवाइन पावर इंटरवीनिंग, जो हनुमान जी को दिखा रहे थे ना, उनका इंटरवियरेंस मुझे देखना है कि किस तरह वो इंक्लूड होते हैं इस स्टोरी में, कैसे इंक्लूड होते हैं। एंड अर्जुन सर्जा जी का नाम देखा मैंने डिस्क्रिप्शन में, आई एम गेसिंग ही माइट बी हनुमान जी, आई डोंट नो, बट आई एम जस्ट गेसिंग इट। शायद नेक्स्ट पार्ट में पता चलेगा। अब तक तो बहुत अच्छा लगा मुझे। आप लोग बताइए यार आपको कैसा लगा, कमेंट्स में जरूर लिख के भेज दीजिएगा। लाइक शेयर सब्सक्राइब करना मत भूलिएगा। फिर मिलते हैं अगले में, तब तक के लिए बाय।